సో మళ్ళీ ఇంకోసారి వైఎస్ జగన్ కనుక ముఖ్యమంత్రి ఒకవేళ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీరు ఎలా చూస్తారు సార్? పరిణామాలు ఎలా చూస్తారు? ఎవరు సార్ ఒకసారి అవకాశం వచ్చిన తర్వాత మళ్ళీ నేను చెప్తున్నాను యాక్చువల్గా లైక్ ఆన్ రికార్డ్. అండ్ వైఎస్ షర్మిలా ఈజ్ హ్యావింగ్ ద ఫెయిర్ ఛాన్సెస్ దాని జగన్. ఓకే. ఆమె ఆ కమ్యూనికేషన్ పవర్ కానీ ద వే సి కమ్యూనికేట్, ఒక గంట పాటు అనర్గళంగా సమస్యల మీద తడబాటు లేకుండా ఆమె మాట్లాడగలదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇక పేపర్ ఇలా పట్టుకొని ఆ దత్తపుత్రుడు నలుగురు పిల్లలు, ఇది పరిస్థితి అయింది. చూశారు, ఒక 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ తిట్టడం. యాక్చువల్గా ఆయనకు ఒక ఎగోని చూపించడానికి, జనాన్ని తిడటానికి, లీడర్ల మీద ఒక మాబ్ని మొబిలైజ్ చేయడానికి ఎక్స్పర్ట్. బట్ ఆయనకి యాజ్ అన్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఎ ఫెయిల్యూర్. ఇది అవకాశం మళ్ళీ రాదు ఆయనకి, నాకు తెలిసి. ఇది ఒక సంచలన కామెంట్ గా అనుకోవచ్చు. ఎందుకంటే ఏపీలో అసలు ఓట్ బ్యాంక్ లేని కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్లీ అండి. లైక్ ద పాలిటిక్స్ అనేది ఒక దాన్ని కనుక మీరు క్షుణ్ణంగా కనుక పరిశీలిస్తే, ఇది ఒక కంపారిజన్ చెప్తాను మీకు. తెలంగాణ సీఎం ఎక్స్ సీఎం గారికి, ఆంధ్ర ఎక్స్ సీఎం గారికి. తెలంగాణ ఎక్స్ సీఎం కేసీఆర్ గారు ఏదైతే ఉన్నారో డెవలప్మెంట్ చేశారు, చేయలేదంటే ఎవరు నమ్మరు, ఈయనరు కూడా. బట్ ఓడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి థంబింగ్ మెజారిటీతో గెలిచాడు 2019లో, 151 మంది సీట్లు వచ్చేసి. డెవలప్మెంట్ ఏమీ చేయలే తెలంగాణలో. కానీ సంక్షేమ పథకాలు విపరీతంగా పంచాడు జగన్మోహన్ రెడ్డి, అసలు చేతికి ఎముక లేదన్నట్టు పంచాడు. కేసీఆర్ ఓడిపోయాడు, జగన్ ఓడిపోయాడు. ఒక కామన్ పాయింట్ ఏంటంటే అహం. నేనే అన్నీ, నన్ను ఎవడన్నా తిడతాడా, నా గురించి ఎవడన్నా తప్పుగా మాట్లాడతాడా, అసలు నేనెందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలి, ఇంకోటి మాట్లాడుతుంటే నేనెందుకు వినాలి, ఇంకోటి సలహాలు నేనెందుకు. ఈ అహం ఏదైతే ఉందో మనిషికి, ఆ అహం తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెడుతుంది. ఇప్పుడు అదే జరిగింది. మీరు నాకు చెప్పండి, కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తారా? కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తారంటే అది బీఆర్ఎస్ పోరాట అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా? అదే పరిస్థితి వైసీపీకి వస్తుంది. ఇది జరగబోయే సత్యం.